బేతాళ కథలు. క్షమించరాని ద్రోహి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో విశ్వాసము వినయ విధేయతలు కలవాళ్లకు స్థానం లేదు. అలాంటి వాళ్ళు పరమద్రోహులుగా కూడా పరిగణించబడతారు అనటానికి నిదర్శనంగా నీకు రవీంద్రుడు అనేవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక గ్రామంలో పద్మనాభుడు, వాసుదేవుడు అని స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ ఒకే ఈడు వాళ్ళు. ఒకేసారి పెళ్ళిళ్ళు చేసుకొని గృహస్థులయ్యారు. వారిలో వాసుదేవుడికి కాలం కలిసి రాలేదు. అతని భార్య రవీంద్రుడు అనే కొడుకును కని చనిపోయింది. దాయాదులు వాసుదేవు ఆస్తి కాజేసి బికారిని చేశారు. తర్వాత కొద్ది కాలానికే అతను వ్యాధిగ్రస్తుడై చనిపోబోతూ తన కొడుకు రవీంద్రుణ్ణి పద్మనాభుడికి అప్పగిస్తూ వాడి యోగక్షేమాలు చూడమని కోరాడు. పద్మనాభుడు తన మిత్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని రవీంద్రుణ్ణి తన కొడుకైన శేఖరుడితో సమంగా చూసి పెంచాడు. శేఖరుడు, రవీంద్రుడు ఒక తల్లి బిడ్డల్లాగా పెరిగి తమ గ్రామంలో చదువులు పూర్తి చేశారు. తరువాత పద్మనాభుడు వారిద్దరినీ ఉన్నత విద్య కోసం రాజధానికి పంపించి వారి ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా డబ్బు తన కొడుకైన శేఖరుడికి అందచేస్తూ వచ్చాడు. అయితే ఇంటి వాతావరణం నుంచి బయటపడి నగరం చేరగానే శేఖరుడి స్వభావం మారిపోయింది. అతనికి చదువు మీద ధ్యాస తగ్గి వినోదాల మీద, విలాసాల మీద హెచ్చింది. అతని తండ్రి పంపే డబ్బు చాలా వరకు తాగుడు, జూదము లాంటి వాటి కోసం ఖర్చు చేయసాగాడు. రవీంద్రుడు మాత్రం చదువు మీదనే శ్రద్ధ ఉంచి శేఖరుడి ప్రవర్తనను సరిదిద్దపోయాడు. కానీ లాభం లేకపోయింది. శేఖరుణ్ణి గురించి పద్మనాభుడికి తెలియబరుద్దాం అనుకున్నాడు. కానీ అలా చేస్తే శేఖరుడు తన మీద అలిగి ఇప్పుడు చేస్తున్న కాస్తపాటి ధన సహాయం కూడా చెయ్యడేమోనని భయపడ్డాడు. ఒకసారి శేఖరుడు, రవీంద్రుడు తమ ఊరికి తిరిగి వచ్చారు. పద్మనాభుడు వారి చదువు గురించి అడిగితే శేఖరుడు తమ చదువు బాగా సాగుతున్నదని తండ్రికి చెప్పాడు. రవీంద్రుడు అప్పుడైనా శేఖరుడిలో మార్పు గురించి పద్మనాభుడికి తెలియనివ్వలేదు. కుర్రవాళ్ళిద్దరూ నగరానికి తిరిగి వెళ్లే ముందు రోజు పద్మనాభుడి డబ్బు పోయింది. పద్మనాభుడు అందరినీ పిలిచి అడిగితే శేఖరుడు రవీంద్రుడేమైనా తీశాడేమో అన్నాడు. పద్మనాభుడు రవీంద్రుడిని శంకించలేకపోయాడు. ఆ కుర్రవాడు కొడుకు కన్నా ఎక్కువగా మసులుతున్నాడు. అయినా పద్మనాభుడు రవీంద్రుడిని కూడా అడిగాడు. రవీంద్రుడి నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఆ డబ్బు శేఖరుడు తీసినట్టు అతనికి తెలుసు. శేఖరుడు డబ్బు తీయడమే గాక తండ్రి ఎదుట రవీంద్రుడితో, డబ్బు అంతగా అవసరమైతే నాన్నగారిని అడగలేకపోయావా? దొంగతనం తేనికి అన్నాడు. తాను డబ్బు తీసిన సంగతి శేఖరుడు తండ్రికి చెప్పలేదని, అతను చేసినది దొంగతనమని గ్రహించి శేఖరుడి మీద తండ్రికి దురభిప్రాయం కలిగించటం ఇష్టం లేక రవీంద్రుడు తానే అవసరం కొద్దీ డబ్బు తీసినట్టు ఒప్పుకున్నాడు. పద్మనాభుడికి మొట్టమొదటిసారిగా రవీంద్రుడి మీద అసహ్యం పుట్టింది. నిన్ను ప్రయోజకుణ్ణి చేస్తానని నీ తండ్రికి మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవటానికి సాయశక్తులా కృషి చేశాను. నా కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది అన్నాడు. రవీంద్రుడు తలవంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు నగరంలోని ఒక జూదగృహంలో శేఖరుడు ఎవరి మీదనో అలిగి వాణ్ణి కొట్టాడు. ఆ దెబ్బలకు వాడు చచ్చాడు. శేఖరుడు పారిపోయాడు. కానీ అంతకుడు శేఖరుడే అని విని రాజభటులు అతన్ని పట్టుకున్నారు. ఈ వార్త వినగానే పద్మనాభుడు నగరానికి పరిగెత్తి వచ్చాడు. శేఖరుడి విచారణ జరిగింది. రవీంద్రుడు తన సాక్ష్యంతో శేఖరుణ్ణి కాపాడాలని, హత్య జరిగిన సమయంలో శేఖరుడు తమ బసలోనే తనతోనే ఉన్నాడని చెప్పాడు. కానీ శేఖరుడు హత్య చేయటం కళ్ళారా చూసిన వాళ్ళు చాలామంది ఉండటం చేత శేఖరుడికి యావజ్జీవ ఖైదు శిక్ష పడింది. నగరానికి వచ్చినది లగాయతు శేఖరుడు సమస్త వ్యసనాలకు బానిస అయ్యి క్రమంగా పతనమైపోయినట్టు పద్మనాభుడికి తెలియవచ్చింది. అతను రవీంద్రుడి మీద మండిపడి, నువ్వు క్షమించరాని ద్రోహివి, మిత్రద్రోహివి, సంఘద్రోహివి, విశ్వాసహతకుడివి. ఇక నీ మొహం నాకు చూపించకు అని తమ ఊరికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పద్మనాభుడు రవీంద్రుణ్ణి ఎందుకు నిందించాడు? తన కొడుకు తనకు కాకుండా పోయినందుకు తన కొడుకు లాంటి రవీంద్రుణ్ణి అయినా చూసుకుంటూ జీవితంలో తృప్తి పడవచ్చు కదా. అలా చేయక అతన్ని కూడా ఎందుకు దూరం చేసుకోవటం జరిగింది? ఒకవేళ ఆయనలో మొదటి నుంచి ఇద్దరు కొడుకుల మధ్య భేదబుద్ధి ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పద్మనాభుడిలో భేదబుద్ధి లేదు. అతను స్నేహం అంటే
ఏమిటో, బాధ్య అంటే ఏమిటో తెలిసినవాడు. రవీంద్రుడు ఆ రెండింటినీ ఎరగక పరమద్రోహిగా ప్రవర్తించాడు. అతను తన మిత్రుడి బాగుకోరి ఉన్నట్టయితే శేఖరుడు వక్రమార్గాన పడినప్పుడే అతని తండ్రికి చెప్పి ఉండవలసింది. మనుషులు లోకాభిప్రాయానికి కట్టుబడి సక్రమంగా ప్రవర్తిస్తారు. నగరానికి పోయినాక శేఖరుడి ప్రవర్తన గురించి సరి అయిన అభిప్రాయం ఇయ్యగలవాడు రవీంద్రుడు ఒక్కడే. అలాంటప్పుడు అతడు తన క్షేమం మాత్రమే చూసుకొని శేఖరుణ్ణి గురించి అతని తండ్రికి చెప్పడానికి వెరిచాడు. అతను అలా చేయకుండా ఉంటే పద్మనాభుడు తన కొడుకును అదుపులో పెట్టి అతని పతనాన్ని ఆపి ఉండేవాడు. కానీ స్వార్థం చూసుకొని రవీంద్రుడు శేఖరుడు మరింత పతనం కావటానికి మార్గం ఏర్పరిచాడు. అతను శేఖరుడి దొంగతనాన్ని, హత్యను కూడా కప్పిపుచ్చ యత్నించటంలో స్వార్థమే చూసుకొని సంఘద్రోహి కూడా అయ్యాడు. చిట్ట చివరకు పద్మనాభుడికి కొడుకు శాశ్వతంగా దూరం కావటానికి కారణం రవీంద్రుడు తప్ప మరెవరూ కారు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.